ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథి, సంక్షేమ వారధి, పరిపాలనా దక్షుడు, అభివృద్ధి సాధకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్నా మీరు వచ్చాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడేవాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథ్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. దయచేసి ఫోటోగ్రాఫర్స్ కొంచెం ప్లీజ్. Photographers, please. Photographers, please. మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దల అనుమతితో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించటం కోసం, ఈ రాష్ట్రాన్ని రాక్షస కబంధ హస్తాల నుంచి కాపాడటం కోసం 53 రోజులు జైలు జీవితాన్ని అనుభవించి ఈ రాష్ట్రాన్ని ఆ కబంధ హస్తాల నుంచి కాపాడిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి వారితో పాటుగా మరో ముఖ్య అతిథి ఆయన వేదికపై నుంటే ప్రక్కన సినిమా హీరో ఉన్నా, ఇతర రాజకీయ నాయకులున్నా, సంగీత విద్వాంసులున్నా ఎవరూ కనపడరు. వేదిక మీద ఆయన ఒక్కడే కనపడతారు. మాటల్లో చాతుర్యం, తెలుగు భాషకు పూర్తి కట్టు, ఆయన వేష భాషల్లో తెలుగుతనం, ఆయన భాషలో తెలుగుతనం, ఆయన నవ్వులో తెలుగుతనం, ఆయన పలకరింపులో తెలుగుతనం. ఆయనే భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి, మనందరికీ తెలిసిన వ్యక్తి, మనవాడు, తెలుగువాడు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని కూడా
ఇద్దరు జతగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరో పెద్దలు మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారు, ఇద్దరు నాయుడు కలిసి జతగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సౌండ్ ఎక్కువ పెట్టవా? సౌండ్ పెట్టవా? సౌండ్ పెట్టవా? ఈ సభ ఆదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ మీ ఇద్దరికి సాదర స్వాగతం పలుకుతున్నది. దయచేసి మీ ఆసనాల్లో ఆశీర్వాదాలు కావాల్సిందిగా ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. వేదికపైకి రావాల్సిందిగా అలనాటి నటీమణి శ్రీమతి కృష్ణవేణి గారు, వీరిని ఎస్కాట్ చేయవలసిందిగా రవిశంకర్ గారిని కోరుతున్నా. అమ్మా కృష్ణవేణి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. శ్రీమతి శ్యామలాదేవి గారు, దివంగత రెబల్ స్టార్ కృష్ణ